హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెటి. మీరు చూస్తున్నారు మురళిపట్టెటి తెలుగు టెక్. మన మొబైల్కి వచ్చేసి కొన్ని రకాల కోడింగ్స్ తోటి మెసేజెస్ అయితే వస్తుంటాయి. ఏబి అని, ఏడి అని, జేవి అని. సో ఇట్లా మీకైతే కోడింగ్స్ తోటి వస్తుంటాయి. అదేవిధంగా పక్కన వచ్చేసి ఒక నెంబర్ అని ఇస్తారు, ఒక 6 డిజిట్స్ నెంబర్ అని ఉంటుంది. అదేవిధంగా మీకు ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని, లేకపోతే వేరే ఏదైనా నేమ్ అనేది ఉంటుందన్నమాట షార్ట్కట్లో వచ్చేసి. సో ఆ కోడింగ్ అనేది చాలామందికి సరే అమెజాన్ అని ఉంటేనేమో అమెజాన్ అని తెలుసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్ కూడా టోటల్గా ఉండదు, జస్ట్ షార్ట్కట్ నేమ్స్ ఇస్తారు. సో అట్లా షార్ట్కట్ నేమ్స్ ఇచ్చినా కూడా కొన్ని అయితే అర్థమవుతాయి. కానీ ఇటు ముందల ఏబి అని, ఏసీ అని, అదేవిధంగా జేకే అని ఇట్లా కొన్ని కోడింగ్స్ ఉంటాయి అనమాట. ఒక 2 కోడింగ్స్ ఉంటాయి. సో దాని కోడింగ్స్ అయితే చాలా వరకు అయితే తెలియదు అనమాట. సో జనరల్గా మెసేజ్లు వస్తుంటాయి, చూస్తుంటాం, రీడ్ చేస్తుంటాం, కానీ అసలు అవి ఏందనేది అయితే చాలా వరకు అయితే తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి ఆ కోడింగ్ అనేది ఏంటిది, అసలు ఆ జేకే అంటే ఏంది, ఏవి అంటే ఏంది, సో ఇవన్నీ అయితే మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. కాకపోతే మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి, ఓకేనా? యాక్చువల్గా వచ్చేసి మెసేజెస్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. సో జనరల్గా మనం పంపుకునే మెసేజ్ అంటే డైలీ వచ్చేసి 100, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం జియో వాడుతున్నాం అనుకోండి. సో అవి వచ్చేసి డైలీ వచ్చేసి ఒక 100 మెసేజెస్ అయితే ఫ్రీగా ఉంటాయి. సో అదొకటి అనమాట. యాక్చువల్గా వచ్చేసి ఇదివరకు 100 మెసేజెస్ అంటే బాగానే యూజ్ చేసేది, అంతకన్నా ఎక్కువ యూజ్ చేసేది. కానీ ఈ రోజులలో వాట్సాప్లని, ఫేస్బుక్లని, సో ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కాబట్టి సో వాటిలలో మెసేజ్ పంపించుకుంటారు. సో మనం వీటిలలో అయితే యూజ్ చేయట్లేము, ఆఫ్లైన్ మెసేజ్ తక్కువ అనమాట. సో రెండోది వచ్చేసి మీకు బ్యాంక్ పరంగా చూసుకున్న, విత్డ్రా చేసుకున్న, క్రెడిట్ ఏమైనా బ్యాలెన్స్ క్రెడిట్ పడ్డా కూడా మీకు ఎస్ఎంఎస్లో వస్తుంటాయి. బ్యాంక్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నా, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పుడు కోవిడ్-19 అవి వస్తున్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఏమైనా ఎస్ఎంఎస్లు రావాలన్నా కూడా సో వస్తుంటాయి అనమాట. అవి కాకుండా కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ అండ్ ఎగ్జామ్ ఫీజు సంబంధించిన మెసేజెస్, సో కొన్ని అయితే ఇవి ఇంపార్టెంట్ మెసేజెస్ అనమాట. సో ఇవి ఇట్లా వస్తుంటాయి అనమాట మన మొబైల్కి వచ్చేసి. సో ఇవి ఒక రకం, ఈ 2 రకాలు ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా మనం వచ్చేసి డు నాట్ డిస్టర్బ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం కంపెనీ ఫోన్ చేసి డు నాట్ డిస్టర్బ్ యాక్టివేట్ చేయంటే వాళ్ళు యాక్టివేట్ చేస్తారనమాట. సో అలా డు నాట్ డిస్టర్బ్ యాక్టివేట్ చేస్తే ఏమైందంటే సో మనకి వేరే మెసేజెస్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని ప్రమోషన్ మెసేజెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మా దాంట్లో చేరండి, ఇలా చేరండి, లేకపోతే ఈ మధ్యన వచ్చేసి మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి అనమాట. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లల్లో మాకు ఓటేయండి, ఇలా ఓటేయండి, అలా ఓటేయండి అని అయితే మెసేజ్లు వస్తుంటాయి. సో అట్లాంటి మెసేజెస్ అనేవి అవి ప్రమోషన్ మెసేజెస్ కింద పోతాయి. అవి రాకుండా ఉండాలంటే మాత్రం మీరు కంపల్సరీ డూ నాట్ డిస్టర్బ్ అయితే యాక్టివేట్ చేసుకొని ఉండాలి మీ నెట్వర్క్లు వచ్చేసి. సో అవి యాక్టివేట్ చేయకుంటే మాత్రం కంపల్సరీ ఇట్లాంటి మెసేజెస్ అయితే తరుగుతుంటాయి. కానీ మీకు బ్యాంక్ మెసేజెస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా స్కీమ్స్ సంబంధించిన, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా కానీ మనకి డూ నాట్ డిస్టర్బ్ యాక్టివేట్లో ఉన్నా కానీ వస్తుంటాయి అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ మెసేజెస్. సో బ్యాంక్ నుంచి వచ్చే విత్డ్రా మెసేజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి సో ఇట్లాంటివి వస్తాయి. అదేవిధంగా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సో ఇట్లాంటివి ఆర్డర్ చేయగానే ప్రోడక్ట్ డెలివరీ ఎప్పుడు, అదేవిధంగా షిప్ ఇప్పుడైంది, సో ఇట్లాంటి మెసేజ్ ఉంటాయి కదా. ఇవన్నీ ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి మీరు డూ నాట్ డిస్టర్బ్ అట్లాంటివి యాక్టివేట్ చేసుకున్నా కూడా సో మీకైతే డైలీ మెసేజెస్ అయితే వస్తుంటాయి. 24 అవర్స్ అయితే మెసేజెస్ అయితే మీకు వస్తుంటాయి. సో దీంట్లో అయితే మనం ఏం చేయలేము. అదేవిధంగా మనం కొన్ని రకాల యాప్స్ యూజ్ చేసినా, లేకపోతే వెబ్సైట్స్ యూజ్ చేసినా అందులో వచ్చేసి ఓటీపీ కొట్టమని ఓటీపీ అయితే మనకి మొబైల్కి అయితే వస్తుంది. సో ఇవి కూడా ఎనీ టైం వస్తాయి అనమాట. 24 అవర్స్ అయితే వస్తాయి. మీకు డూ నాట్ డిస్టర్బ్ యాక్టివేట్ చేసినా కానీ ఇవి వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి వస్తాయి. ఈ మెసేజెస్లో ప్రమోషన్ మెసేజెస్ ఉంటాయి. అవి ఎట్లా అంటే వీళ్ళు కంపెనీ, అంటే ఇప్పుడు మీకు ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, ఇట్లా వాళ్ళ కంపెనీ వాళ్ళ నెట్వర్క్ తోటి మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకొని మీకు 10% డిస్కౌంట్ అని, 20% డిస్కౌంట్ తోటి అయితే వీళ్ళు బల్క్గా మెసేజెస్ పంపిస్తుంటారు అనమాట. బల్క్గా అంటే 1-2 మెసేజ్లు కావు, వేల మెసేజ్లు అయితే ఒకేసారి బల్క్గా పంపిస్తుంటారు అనమాట. ఎగ్జాంపుల్కి అయితే మీకు ఇప్పుడు చెప్పిన కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అయితే డైరెక్ట్గా మాకు ఓటేయండి అని ఇట్లా బల్క్గా మెసేజెస్ వస్తుంటాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ప్రమోషన్ కోసం నెట్వర్క్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు పర్సంటేజ్ మాట్లాడుకొని సో వీళ్ళైతే బల్క్గా పంపిస్తుంటారు. అదేవిధంగా కొంతమంది వచ్చేసి మీడియేటర్కి కూడా ఉంటారు అనమాట. అంటే నెట్వర్క్కి అండ్ ప్రమోషన్ చేయించుకునే వాళ్ళకి మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళు కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తుంటారు. సో ఆఫర్స్ ద్వారా వీళ్ళు ప్రమోషన్ వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇట్లా మెసేజెస్ అన్ని పంపించుకుంటారు అనమాట. కొంత తక్కువ ఛార్జెస్ పడే ఛాన్స్ అయితే ఉంది వాళ్ళకి. సో ఇట్లాంటి వాటికి మనం అయితే డూ నాట్ డిస్టర్బ్ అట్లాంటి పెట్టుకొని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రమోషన్ ఎస్ఎంఎస్లు ఎట్లా ఉంటాయంటే పక్కన వచ్చేసి ఏబి అని, లేకపోతే జేకే అని, సో ఇట్లా ఉంటాయన్నమాట. ఉండి పక్కన వచ్చేసి ఒక డాష్ ఉండి మీకు ఒక 6 డిజిట్ నెంబర్ అయితే ఉంటాయన్నమాట. సో 546479 అని ఇట్లా మీకు 6 డిజిట్స్ కోడ్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఉంటాయన్నమాట. వీటిని డూ నాట్ డిస్టర్బ్ యాక్టివేట్ చేసుకుంటే ఇవైతే మనకు రావు. సో ఇదొక రకం అనమాట. ఇంకో రకం చూసుకుంటే మీకు జేకే అని, ఏబి అని, ఏడి అని, సో ఇట్లా ఉంటాయి. అవి వచ్చేసి తర్వాత ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని ఇట్లా ఉంటాయి కదా. సో అవి అయితే జనరల్గా కంపల్సరీ వస్తాయి. మీకు డూ నాట్
డిస్టర్బ్ ఎట్లా యాక్టివేట్ చేసినా కూడా మీకు వస్తాయన్నమాట. సో ఇవి 2 రకాలు. సో జనరల్గా అయితే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీకు కోడింగ్ ఇట్లా నెంబర్స్ వస్తే అవి ప్రమోషన్ సంబంధించినవి, లేదా మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని ఇట్లా షార్ట్ కట్ నేమ్స్ వస్తే, ఎస్బీఐ అని ఇట్లా షార్ట్ కట్ నేమ్స్ వస్తే ఆ కంపెనీకి సంబంధించిందని మీకైతే ఒక ఐడియా అయితే ఉంది. కాకపోతే మీకు ఇక్కడ ఫస్ట్ చెప్పిన కదా ఏబి అని, జేకే అని, లేకపోతే ఏడి అని, సో ఇట్లా ఉన్నాయి కదా కోడ్స్. ఆ కోడ్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ కోడ్స్ అనేవి ఏంటంటే ఒకటైతే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. నేను పక్కన కూడా ఒక స్లైడ్ షో చూపిస్తా చూడండి. సో అందులో వచ్చేసి వడాఫోన్ అంటేనేమో వి, అదేవిధంగా మన బిఎస్ఎన్ఎల్ అంటేనేమో బి అనమాట, ఐడియా అంటేనేమో ఐ, ఇట్లా మీకు ఇట్లా కోడింగ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లెటర్ వచ్చేసి మీకు ఆ నెట్వర్క్ సంబంధించిన కోడింగ్ అనమాట. ఓకేనా, మీకు ఫస్ట్ వచ్చేసి ఏ అని ఉంటేనేమో ఎయిర్టెల్, సో జియో అంటేనేమో జే అనమాట. సో వాళ్ళు ప్రమోషన్ చేయించుకున్న వాళ్ళు, లేకపోతే మీకు ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, లేకపోతే అమెజాన్ నుంచి కానీ, ఎస్బీఐ నుంచి కానీ, లేకపోతే ప్రమోషన్ ఎస్ఎంఎస్లు కానీ మీకు ఫస్ట్ ఒక కోడ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏ అని ఉంటేనేమో ఎయిర్టెల్ అనమాట, బి అంటేనేమో బిఎస్ఎన్ఎల్. ఓకేనా, సో ఇట్లా మీకు ఆ ఫస్ట్ లెటర్ అనేది మీకు ఆ నెట్వర్క్ సంబంధించిన లెటర్ అనమాట. అదేవిధంగా సెకండ్ లెటర్ వచ్చేసి అదేం తెలియజేస్తుంది అంటే స్టేట్ని కానీ, లేకపోతే సిటీ, ఆ లొకేషన్ అయితే తెలియజేస్తుంది అనమాట. ఏ నెట్వర్క్ నుంచి వచ్చేసి మనకి మెసేజెస్ వస్తుందో ఆ నెట్వర్క్ ఏరియాని అయితే తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఏ అని ఉంటే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా హెచ్ అని ఉంటే హైదరాబాద్, ఇట్లా మీకు బి అంటే బెంగళూరు, లేదా కే అని ఉంటే కోల్కతా. సో ఇట్లా మీకు ఆ నెట్వర్క్ సంబంధించిన నేమ్స్ అనమాట. ఇవి ఇట్లా షార్ట్ కట్ నేమ్స్ అనమాట. సో జే అని ఉంటే అట్లా, బి అని ఉంటే ఇట్లా. ఓకేనా, సో ఇవన్నమాట. మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. ఫస్ట్ లెటర్ వచ్చేసి మీకు నెట్వర్క్ సంబంధించింది, సెకండ్ వచ్చేసి మీ స్టేట్ లేదా మీ లొకేషన్ సంబంధించిన ఏరియా అనమాట అది. ఓకేనా, ఈ 2 అయితే అర్థమైంది. తర్వాత కోడింగ్ వచ్చేసి అవి ప్రమోషన్ సంబంధించినవి, అంటే 1 2 3లు ఇట్లా 5 8 6 8 7 8 ఇట్లా ఉంటాయి కదా నెంబర్స్, అవి వచ్చేసి ఆ ప్రమోషన్ సంబంధించినవి. అదేవిధంగా ఎస్బీఐ అని, లేకపోతే ఏబి అని, అదేదో ఆంధ్ర బ్యాంక్ అని ఇట్లా ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్ అని, అమెజాన్ అని ఇట్లా ఉంటాయి కదా. సో అవి వచ్చేసేమో ఆ కంపెనీకి సంబంధించిన ఎస్ఎంఎస్లు అని అర్థం అనమాట. ఓకేనా, సో మీకైతే ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఈ ఎస్ఎంఎస్కి సంబంధించిన కోడింగ్స్ అనేది ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.